అక్టోబర్ 9, 2025 డాలర్ వర్సెస్ రూపీ. డాలర్ కంటే యూపీ చాలా డిప్రిషియేషన్ అయిపోయింది. 89 రూపీస్కి రీచ్ అయింది. హవెవర్ ఇప్పుడు కరెక్ట్ అయింది, 88.79 అలా ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 88 రూపీస్ రానున్న కాలంలో 91 కూడా క్రాస్ అవ్వచ్చు అంటున్నారు. మన పెద్ద సార్ చెప్తున్నారు. मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे अगर नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको। రూపీ డిప్రిషియేషన్ వల్ల మేజర్గా ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇంపాక్ట్ ఏముంటుంది ఎకానమీ పైన? రూపీ డిప్రిషియేషన్ అయితే మేజర్గా ఎక్స్పోర్ట్స్ మీద మనం ఆక్వా ఎక్స్పోర్ట్స్ చేస్తాము. అలాగే మన ఇంపోర్ట్స్ పై ఇప్పుడు చాలా గూడ్స్ మనం ఇంపోర్ట్స్ చేస్తాం, దానికి మనం డాలర్లో పే చేస్తాం. ఎంత హెవీగా పే చేయాలో మీరే ఆలోచించుకోండి. నిన్నటి వరకు 64, 74, 80 రూపీస్ పే చేసింది, ఈరోజు 90 రూపీస్ పే చేయాలి. అట్లాగే విదేశీ చదువులు, ఫారెన్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అవుద్ది. ఇప్పటి వరకు మనం ఆయిల్ కూడా పర్చేస్ చేస్తున్నాము. ఎవరి నుంచి పర్చేస్ చేసినా యూఎస్ ఎక్స్చేంజ్కే మనం పే చేసి అటు నుంచి మనం పర్చేస్ చేయాలి. అది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది.